Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఈ మధ్య ఆగిపోయింది. ఇది 1981లో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఓకే. రాడో వాచ్ 1981లో. అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. 81 అంటే ఇప్పుడు 43 ఇయర్స్ అయింది. 44 ఇయర్స్. మా ఇంట్లో కొన్ని వస్తువులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నాం కదా, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి సార్. ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. మా ఇంట్లో ఇప్పటికీ ఒక రేడియో ఉన్నది. ఇది పాతకాలం రేడియో. 1976లో తీసుకున్నాడు. మా తమ్ముడు తీసుకొచ్చాడు హైదరాబాద్కి వచ్చి. ఫిలిప్సో మర్ఫియో ఉన్నది ఇప్పటికీ, ఆడుతుంది. సో మొత్తానికైతే ఇంట్లో యాంటిక్ వస్తువులన్నీ భద్రపరుచుకున్నారు సార్. ఉంటాయి సార్. నేను ఇవి పాడు చేయను, పోగొట్టాను. ఓకే. అమ్ముకోను, అట్లా ఉంచేస్తాం అంతే. అయితే ఇది 1981లో మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. ఇది మొన్నటి వరకు ఆడింది. మొన్న ఎక్కడో ఒకసారి కొంచెం ఏదో డోర్ వేయడంలోనో ఏదో కొంచెం గట్టిగా వేయడం వల్ల మర్చిపోయి ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాళ్ళు లేరు సార్. ఇప్పుడు వచ్చేవి ఏవి కూడా రిపేర్ ఎవరు చేయట్లేదు, వస్తువులు మారిపోతే. వెనకటి రోజుల్లో ఏది చెడిపోయినా దాన్ని రిపేర్ చేయించుకునేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఓన్లీ సేల్స్. అప్పుడు పడేస్తున్నారు. బాగాలేకపోతే కాదు, అసలు వీడు అక్కడికి పోవట్లేదు. తెచ్చుకున్నవాడు ఎవరైతే వాడుకుంటున్నాడో ఒక వస్తువుని ఆడతలేదు అంటే ఎందుకు ఆడట్లేదు, ఏమైంది దీనికి అని ఆలోచించట్లేదు, పడేస్తున్నారు, వేరేది కొనుక్కుంటున్నారు. మేము అట్లా కాదు, దీన్ని రుద్ది 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 అంటే మరి అది కూడా నేను పాడు కాలేదు సార్. అది కీ కూడా కాదు, ఆటోమేటిక్. అది అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా యాక్సిడెంటల్గా పాడైపోయింది. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. అప్పట్లోనే 2000 ఉండే. 84లో 2000, 81లో. ఇప్పుడు రాడో వాచ్ కొనుక్కోవాలంటే 10 లక్షలు, 5 లక్షలు. 81లో 2000. అప్పుడు మరి ఈ మోడలే ఉండే. ఇది దీని రాడో, ఇది దీనికి ఇంకోటి ఏదో అంటారు, దీన్ని ఏదో ఉన్నది, రాడో స్విట్జర్లాండ్. రాడో స్విట్జర్లాండ్ చాలా రేర్ వాచ్ ఇది. అట్లా అయితే నేను అకౌంట్స్ అన్నారు కదా మీరు, నేను అకౌంట్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. అంటే కొంతమంది తెలుసు, అంటే ఇవి నా అనుభవము, నా ఆలోచన మాత్రమే. ఇవి ఆచరణీయమైతే ఆచరణీయమనొచ్చు, పిచ్చోడు రాని కొట్టేస్తే కొట్టేయచ్చు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే సార్, ఆ 100 రూపాయలకు నా దగ్గర లెక్క ఉంటుంది. అలా ఒక ఖర్చు పెట్టేసి ఇంకో 100 తీసి జేబులో పెట్టుకొని అది అయిపోయాక ఇంకో 500 జేబులో పెట్టుకొని కాదు. ఆ 100 రూపాయలకు 100 రూపాయలు లెక్క ఉంటుంది నా దగ్గర. 100 ఉండని, 1000 ఉండని, 1,00,000 ఉండని, 1,00,00,000 ఉండని, దానికి లెక్క ఉంటుంది నా దగ్గర. నేను ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక 1000 రూపాయలు, ఒక 2000, 3000, 100, 10 ఖర్చు ఇస్తే కూడా ఖర్చుకి మళ్ళీ నాకు రిటర్న్ లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు అవన్నీ అనుభవించేసి వచ్చారు. ఆ డబ్బు విలువ అనేది కూడా తెలుసు. ఈ టాపిక్ వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఓకే. నేను ఒక అతనికి ఎప్పుడు కొంత అమౌంట్ అతని దగ్గర పెడతా, ఫలానా తీసుకురామని చెప్తా, తెచ్చిస్తాడు. ఓకే. దాంతోపాటు మెసేజ్ వస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మైనస్ 200, 800 బ్యాలెన్స్ అట్లా పెట్టుకుంటా. కారణం ఏంటంటే సార్, డబ్బు విలువ నాకు తెలుసు. విలువ అనేది తెలియదు సార్. దేనికైనా విలువ ఉన్నది సార్, ప్రతి దానికి విలువ ఉన్నది. ఆ విలువకు నువ్వు విలువ ఇస్తేనే నీ జీవితం బాగుంటుంది. నిజం. మీ స్టూడియో నుంచి నేను లోపలికి రావడానికి బోసు గారిని చెప్పులు అక్కడ వదిలేస్తా అని చెప్పాను. నేను ఎప్పుడు చెప్పులు వేసుకొని లోపలికి రాను, ఎక్కడికి కూడా రాను. పర్లేదు సార్ లోపలికి రండి అన్నాడు. సరే, అది ఇటువంటి పరిస్థితులు అవసరమే కావచ్చు అని చెప్పేసి. అంటే చెప్పులు విప్పడం కూడా ఒక పద్ధతి సార్. అవి కూడా ప్రాపర్గా ఇప్పుడు ఒకటి ఇటు వేసేస్తాడు. గుమ్మం ముందు 150 చెప్పులు ఉంటాయి. లోపల ఒక ఆఫీస్ ఉన్నది. గుమ్మం ముందు చెప్పులు ఉండడం కానీ, బట్టలు కూడా విప్పేసిన తర్వాత ఎటు పడితే అటు విసిరేయటం కానీ, వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ చేస్తే నీ జీవితం కూడా అంతే అతలాకుతలంగా ఉంటుంది, అంతే చిందరవతరంగా ఉంటుంది. ఓకే. ఒక పెన్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక వాచ్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక ఫోన్ ఒక దగ్గర పెట్టినావు, ఒక షర్టు విప్పేసి నువ్వు హ్యాంగర్కి వేసేసి. అసలు చాలామందికి హ్యాంగర్కి వేయటం తెలియదు అండి. ఇప్పుడు ప్యాంటు షర్టు మడత పెట్టడం అనేది తెలియదు. ఒక ప్యాంటు షర్టు విప్పిన తర్వాత విడిచిపడేయటం కాదు, వాటిని హౌ టు ఫోల్డ్, హౌ టు కీప్ ఇన్ ఏ ప్రాపర్ వే పెడితే నీకు వస్తువు విలువ తెలుసు. కాబట్టి రేపు నువ్వు ఏ పని చేసినా కూడా అదే మేనర్లో చేస్తావు. ప్యాంట్ ఇప్పేసి మంచం మీద వేసేసి, షర్ట్ ఇప్పేసి నువ్వు చైర్ మీద వేసేసి, బాత్రూంలోకి వెళ్ళేసేసి వచ్చిన తర్వాత నువ్వు టవల్ ఇప్పేసి అటు పట్టేసి డ్రైయర్ వేసేసుకొని దాని మీద లాగేసుకొని పోతున్నావు అని అంటే నీ యొక్క వే పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. నీకెవరు చెప్పి ఉండకపోవచ్చు,
చెప్పినా నువ్వు వినుండకపోవచ్చు, విన్నా నువ్వు అర్థం చేసుకొని ఉండకపోవచ్చు, కానీ అనుభవించేది నువ్వే. మొక్కయి వంగనిది మానవి వంగదు. చిన్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు అని అంటే చెప్పేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారు, లేకపోవటం అంటూ లేదు. వినేవాళ్ళు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేనున్నా సార్. నా నేచర్ ఎటువంటిది అని అంటే ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా వినటం లేదు. ఇప్పుడు మానేసే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరు అన్నారు ఒక ఆయన సలహాలు ఇవ్వడం అనేది చాలా ఉచితంగా చేయటాన్ని, ఉచితమైన సలహాలు లాగానే అనిపిస్తున్నది ఇప్పుడు చాలామందికి. నా గురించి చెప్తున్నాడు కదా, నా బాగు కోసమే చెప్తున్నాడు కదా, నేను బాగుపడాలని నా మంచి కోసమే చెప్తున్నాడు కదా అని ఎవరు అనుకోవట్లేదు సార్. ఈయనెవరు నాకు చెప్పడానికి అని అనుకోవటము, ఇంకేం పని లేదు ఆయనకు అనుకోవటము, ఆయన పెద్ద బోరింగ్ మ్యాన్ అని అనుకోవటము జరుగుతుంది. నా గురించి కాదు, ఎవరు చెప్పాలనుకున్నా కూడా ఈవెన్ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు మీకు, ఇంకెవరు చెప్తారు మీకు? చెప్పవలసిన వాళ్ళే చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు జనరేషన్ సమాజం ఎట్లా పోతున్నదేమో, ఈరోజు జనరేషన్ ఎలా ఉంది, విలువలు తెలియకపోవటం. విలువ తెలిస్తే ఇప్పుడు ఒకటి సార్, ఎవరి జీవితం వాళ్ళది సార్, ఎవరి జీవితం వాళ్ళది. నీ జీవితం నాది కాదు, నా జీవితం అక్కడ కాదు, అక్కడ జీవితం ఇక్కడ కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. నీ జీవితానికి నేను బాధ్యుని కాదు. నువ్వు మంచైనా చెడైనా నీ తల్లిదండ్రులు బాధ్యులు గారు. రిక్షా కార్మికుడి యొక్క కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, మరి కోటీశ్వరుడు కొడుకు కలెక్టర్ ఎందుకు అవుతున్నాడు? తప్పు తల్లిదండ్రులు కానే కాదు. అది నీ జీవితం గురించి నువ్వు నేర్చుకో. వాళ్ళు సంపద తెచ్చిపెట్టి ఉండొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది, నీ కోసం సంపాదించట్లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కోటీశ్వరుల పిల్లల కోసం సంపాదించట్లేదు. అతనికి ఆ అవకాశం ఉన్న, ఇప్పుడు నేనున్నాను సార్, నేనే ఉన్నాను, వాడేవాడో విషయం ఎందుకు, నేనే ఉన్నాను. నా జీతం 830 రూపాయలు 1984 నవంబర్ 7th రోజున. ఇది స్టార్టింగ్ యాజ్ ఎల్డీసీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. జాయిన్ అయ్యాను 1984 7th నవంబర్ జాయిన్ అయ్యాను. నవంబర్ నెల మొత్తం గడిచేటప్పటికి 24 రోజులు వర్కింగ్ డేస్ వచ్చింది. 7 రోజులు 23 రోజులు, నవంబర్ 30 అంటే 23 రోజులు వర్కింగ్ డేస్కి పోను. డిసెంబర్లో నాకు ఫుల్ జీతం వచ్చింది 835 రూపాయలు. 835 రూపాయల జీతంతో స్టార్ట్ చేసిన నా జీవితము 65,000 దగ్గర ఆగిపోయింది. నేను రిటైర్ అయినాటికి నా జీతం 2 ప్రమోషన్లు వచ్చినాయి. నా ఫైనల్ శాలరీ నేను తీసుకున్నది 65,000 రూపాయల జీతం. ఓకే. చివరికి నాకు మిగిలింది ఏమీ లేదు. విలువ తెలుసుకోవాలి సార్, విలువ తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు విలువ తెలుసుకుంటే దాని యొక్క మంచి చెడ్డ తెలిసిపోతుంది నీకు. పుస్తకం చదువుతున్నామంటే చదవటం కాదు సార్, పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్న వస్తుంది సార్, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళది. ఇప్పుడు నేను కోటీశ్వరుని, ఎవరి సంగతి ఎందుకు నా సంగతి చెప్తున్నాను చెప్పాను కదా. నేను 830 రూపాయలతో నా జీతం స్టార్ట్ చేశాను సార్. గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అటువంటి నేను ఈ రోజున లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు కోసం సంపాదిస్తున్నాను, నా మనవడి కోసం సంపాదిస్తున్నా. ఎవరి కోసం సంపాదిస్తున్నాను సార్? ఎవరి కోసం సంపాదించాలి? నాకు అవకాశం వచ్చింది, నేను సంపాదించుకుంటున్నా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.